నా పేరు ఆర్ శివకుమార్ నాయక్, పల్లంతాండ గ్రామం, పామిడి మండలం, అనంతపురం డిస్ట్రిక్ట్. గత కొద్ది రోజులుగా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందని పల్లంతాండ గ్రామం నుంచి సర్వే నెంబర్ 150/1 వాళ్ళు మీడియా సమక్షాన వచ్చారు. ఈరోజు నేను ఆధారాలతో సహా మీడియా ముందుకి మ్యాటర్ ఇవ్వడానికి వచ్చాను. మా తాతగారు 1992లోనే వాల్యానాయక్తో అగ్రిమెంట్ చేయించుకున్నారు. అగ్రిమెంట్ ఒకటే అయ్యింది, రిజిస్ట్రేషన్ కాలేదు. వాళ్ళిద్దరూ కాలం చెల్లారు. ఆ తర్వాత వాల్యానాయక్ కొడుకులు 2002లో మా నాన్నని నక్సలైట్ ద్వారా కిడ్నాప్ చేయించి ఆ రోజు గ్రామ పెద్దలతో సమక్షంలో మరొక అగ్రిమెంట్ జరగడం జరిగింది. అప్పటికి రిజిస్ట్రేషన్ చేయక మళ్ళీ 2017లో గొడవలు జరిగి రక్తపాతాలు జరిగి పోలీస్ స్టేషన్కి వచ్చి 2017లో శాశ్వత అగ్రిమెంట్ చేయించారు. ఆ రోజుటికి నేను జవాన్ అని అనుకుంటున్న బాబు నాయక్, భాస్కర్ నాయక్ తదితరులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ సాక్ష్యాలతో సహా దీంట్లో సంతకాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయడం మాత్రం జరగడం లేదు. వాళ్ళు ఎటు తిరిగి అగ్రిమెంట్ చేపిస్తున్నారు, రిజిస్ట్రేషన్కి మాత్రం రావడం లేదు. తీరా ఇప్పటికొచ్చే సమయానికి ఈ భూమి మా తాత ఆస్తి, ఇది ఎవరికి చెందదు, మాకే చెందుతుందని చెప్పి వాళ్ళు ఫాల్ అలిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. మా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ భూమిలో మేము ఎప్పటి నుంచి ఉన్నాము, ఏం చేస్తున్నాము, దాంట్లో సాగులు ఎవరున్నారనే ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. 1985 నుంచి మేము దాంట్లో సాగులో ఉన్నాము. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. పన్ను, ఆస్తి పన్ను పేపరు, అలాగే ఎంఆర్ ఆఫీసర్లో పేపర్ డాక్యుమెంట్స్లో రికార్డ్స్ అన్నీ ప్రతి ఒక్కటి మా దగ్గర ఉన్నాయి. వీళ్ళు అగ్రిమెంట్ చేపించి రిజిస్ట్రేషన్ చేపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇది మీకు మీడియా సమక్షంలో ఈ డాక్యుమెంట్స్తో సహా, ప్రూఫ్తో సహా మేము దగ్గరకి నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా జస్ట్ నోటి మాటతో ఇవి ఫాల్సు, ఆర్మీ జవాన్ని, నా ఆస్తిని కాజేశారు, నా ఆస్తిని ఆక్రమించారు, నేను దేశ రక్షణలో ఉన్నానని చెప్తున్నారు. మీరు దేశ రక్షణలో ఉన్నారు నిజమే, నాకు కూడా దేశం పట్ల భక్తి ఉంది, ఆర్మీ పట్ల నాకు అపరితమైన గౌరవం ఉంది. కానీ ఈ సాక్ష్యాలకు, ఈ సంతకాలకి నువ్వు ఏ విధంగా సమాధానం చెప్పుకుంటున్నావు అనేది అది నీ బాధ్యత. అలాగే స్టాంప్ పేపర్ మీద, స్టాంప్ బిల్ల మీద కూడా నీ సంతకం ఉంది. భాస్కర్ నాయక్, బాబు నాయక్ అనే వ్యక్తి ఆర్మీ జవాన్. ఈరోజు ఆయన మీడియా ముందర వచ్చి సింపతి క్రియేట్ చేసుకుంటూ నేను దేశ రక్షణలో ఉన్నాను, ఇక్కడ మా ఊర్లేమో నా ఆస్తి మొత్తం కాజేస్తున్నారని చెప్పి ఆయన సింపతి క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరి ఆస్తిని కాజేయడం లేదు, ఎవరు సింపతి క్రియేట్ చేయడం లేదు. నేను విత్ డాక్యుమెంట్స్తో సహా మీ ముందుకు వచ్చాను. నీ దగ్గర ఇలాంటి డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే, అది నీదే ఆస్తి అని ఏదైనా ఉంటే నువ్వు కూడా డాక్యుమెంట్స్తో ముందుకు రా. అలాగే వాల్యానాయక్కి 3 కొడుకులు, చక్రే నాయకు, రాముడు నాయకు, లక్ష్మణ నాయక్ మరణించారు. మిగతా 2లో రాముడు నాయకు తన వాటాకు రావాల్సిన ఆస్తి మాత్రమే తను రిజిస్ట్రేషన్ చేశారు. ఇది ఎటువంటి బెదిరింపులు లేవు, మిగతావి ఏమీ లేవు. అతనే ముందుకొచ్చి తన ఆస్తి తను రిజిస్ట్రేషన్ చేయించారు యాజ్ పర్ అగ్రిమెంట్ పరంగా. మీరు ఎందుకు చేయించడం లేదనేది నేను ఈరోజు మీకు ఇస్తున్న క్వశ్చన్. అది మీడియా తరపున. దానికి సాక్షులు కూడా మా వాళ్ళు ఉన్నారు. ఊరేమి గొడ్డుపోలేదు, ఊరు అలాగే ఉంది, ఊరి పెద్దలు అలాగే ఉన్నారు. దీంట్లో సాక్షి సంతకులు కూడా అలాగే ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేపిస్తే మేము ఆరాంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము. అలాగే ఈ 150/1 అనే సర్వే నెంబర్ మీద మేము సివిల్ కోర్టులో కూడా అప్పీల్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకు ఒక నోటీస్ వెళ్ళింది, వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు. కోర్టులో హాలిడేస్ ఉండడం వల్ల వాయిదాకు వెళ్ళలేదు. ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా దీనికి మళ్ళీ నోటీస్ పంపించి వాయిదాకు పిలిపిస్తాము. ధన్యవాదాలు. ఇదే ల్యాండ్లో 1992లో ఒక ఇల్లు, అలాగే 1995లో మరొక ఇల్లు కట్టుకోవడం జరిగింది. మేము ఈ ఇల్లు అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ ల్యాండ్ మాది, ఆ రిజిస్ట్రేషన్ మాకు చేయండి, ఆన్లైన్ చేయమని చెప్పి అధికారులను బెదిరిస్తున్నారంట. నేను అధికారులను కూడా ఘనంగా స్వాగతిస్తాం. మా ఊరికి వచ్చి మీరు నిజాలు, అబద్ధాలు ఏమనేది సాక్ష్యాలను మీరే మీ కళ్ళతోనే పరీక్షించి తీర్పు ఇవ్వండి. మేము బురద చల్లే కార్యక్రమం అయితే మేము చేయట్లేదు, కానీ అవతలోళ్ళు మా మీద బురద చల్లే కార్యక్రమం చేస్తారు. మేము కూడా సమాజంలో ఉన్నత విలువలతో, ఉన్నత గౌరవంతో బతుకుతున్న వాళ్ళం. మేము కూడా ఎవరికి మోసం చేయాల్సిన అంత అవసరం మాకు లేదు. అలాగే అధికారులను కూడా నేను చాలా గౌరవంగా, చాలా రెస్పెక్ట్తో, హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైనా కానీ అధికారులు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ప్రెజర్ చేస్తే మీరు డైరెక్ట్గా ల్యాండ్లోకి రండి, ఫీల్డ్లోకి వచ్చి అక్కడ వాస్తవాలను గ్రహించి మీరే తీర్పిస్తే మీ తీర్పును కూడా మేము స్వాగతిస్తాం. ఇదంతా నేను మీడియా తరపున ప్రజలకి తెలియజేయాల్సిన కూడా కోరుచున్నాను.